బ్యాక్ టు న్యూస్. మద్యంపై మహిళా లోకం సమరభేరి మోగించింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. టెండర్లు ఓపెన్ చేసే కార్యాలయాల దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు చేశారు మహిళలు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వకున్నా పర్వాలేదు, మందును నిషేధిస్తే చాలంటూ నినదించారు ఆందోళనకారులు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నగరాలన్నీ మద్యం వ్యతిరేక ఆందోళనలతో అట్టుడిగాయి. వామపక్ష మహిళా సంఘాల కార్యకర్తలు కదం తొక్కారు. మద్యం పాలసీని మార్చమంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో మందుబందు పెట్టమని డిమాండ్ చేశారు బెజవాడ మహిళలు. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మహిళల మీద దాడులు పెరిగిపోవడానికి విచ్చలవిడి మద్యం విక్రయాలే కారణమని, దాన్ని పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మద్యం షాపుల డ్రాను అడ్డుకోపోయారు మహిళలు. ఆఫీస్ ఎదురుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. డ్రాను ఆపేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను బెల్ట్ షాపులు నియంత్రిస్తాను, మద్యాన్ని నియంత్రిస్తాను, బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పేసి బాబు గారు హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు దొడ్డిదారిని మందు షాపులు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళు తాళ్లు అయిపోయినా పర్వాలేదు, ఎంతమంది బతుకులు నాశనం అయిపోయినా పర్వాలేదు, మా ఖజానా మాత్రం మాకు ఉండాలి, 4,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం ఉండాలని చెప్పే ఆలోచన పచ్చి దుర్మార్గం. మద్యాన్ని పూర్తిగా నియంత్రించి పేద మధ్యతరగతి కుటుంబాలను కాపాడమని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. తిరుపతిలో మహిళా కార్యకర్తల ఆందోళనకు సిపిఐ, సిపిఎం కూడా మద్దతు పలికాయి. ఓ చేత్తో కిలో బియ్యం రూపాయికి ఇస్తూ మరో చేత్తో మద్యం రూపంలో కుటుంబాలను నాశనం చేస్తుంటే ఎలాగని ప్రశ్నించారు వామపక్ష కార్యకర్తలు. అసలు ఆధ్యాత్మిక నగరాన్ని మద్యరహిత నగరంగా మార్చాల్సింది పోయి ఇక్కడ షాపులకు టెండర్లు పిలవడం ఏంటంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతపురంలో ఐక్వా సభ్యులు రాస్తారోకో చేశారు. గుత్తి రోడ్డులో వందలాది మంది మహిళలు ఖాళీ మద్యం బాటిళ్లు చూపుతూ నిరసన తెలిపారు. గ్రామాలు, మండలాల్లో ఉన్న లిక్కర్ షాపులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. టెండర్లు తెరిచే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేసిన ఆందోళనకారులు అటువైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో అందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేసింది ఐక్వా. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు కార్యకర్తలు. షాపింగ్ మాల్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై మండిపడ్డారు. ఆందోళనకారులు బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.